లష్కర్ బోనాలకు సర్వం సిద్ధమైంది. బోనాల ఉత్సవాలను అంగరంగ వైభవంగా చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అన్ని శాఖల సమన్వయంతో పనిచేశాయి. 13వ తేదీ బోనాలు, 14వ తేదీ రంగం, అమ్మవారి అంబారి ఊరేగింపు ఉంటుంది. పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాట్లతో పాటు భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. బోనాలు సర్వం సిద్ధమైందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా బోనాలకు సంబంధించి అధికారులు పూర్తి ఏర్పాట్లన్నీ దగ్గరుండి అన్నీ పూర్తి చేస్తున్నారు. పైగా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వచ్చే భక్తులు ఈసారి పెరిగే అవకాశం ఉంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించే దృష్టితో ఉన్నారు అనేది తెలుస్తుంది. ప్రస్తుతం మనం ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గరే ఉన్నాము. మనం చూడొచ్చు అమ్మవారికి సంబంధించి ఎవరెవరైతే భక్తులు వస్తారో వాళ్ళందరికీ సంబంధించి ఇప్పుడు అంటే లైన్లు పెంచారు. లైన్లు పెంచడమే కాకుండా ఒక పక్క క్యూ లైన్లు, అందులో ముఖ్యంగా శివశక్తులకు సపరేట్ లైన్ అండ్ సాధారణ భక్తులకి సపరేట్ లైన్ అండ్ ముఖ్యంగా ఇప్పుడు 7 లైన్లు క్రియేట్ చేశారు. ఆ 7 లైన్లలో ఒక లైను శివశక్తులకైతే 2 లైన్లు సాధారణ భక్తులకి, మిగతా 4 లైన్లు బోనాలు ఎవరెవరైతే ఎత్తుకొని వస్తారో వాళ్ళందరికీ వాళ్ళు వెంటనే వెళ్ళి అమ్మవారికి బోనం సమర్పించే విధంగా అయితే ఇప్పుడు మనకు బోనాలకు సంబంధించి ఇప్పుడు లైన్లు ఏర్పాటైతే చేశారు. ఇంకో పక్క వాటర్కి సంబంధించి, ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం అయినప్పటికీ ఒక ఎండాకాలం లాగానే ఉన్నట్టు అయితే తెలుస్తుంది. దానికి సంబంధించి అంటే వాళ్ళు దూర ప్రాంతాల నుంచి వస్తారు, ఇతర ప్రాంతాల నుంచి వస్తారు అని చెప్పేసి వాళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాటర్కి సంబంధించింది కావచ్చు, ఇంకో పక్క మెడికల్ ఎమర్జెన్సీ కావచ్చు. మెడికల్ ఎమర్జెన్సీకి సంబంధించి అంటే ఈ పరిసరాల ప్రాంతాల్లో మొత్తం దాదాపు అంబులెన్స్లు ఏర్పాటు చేశారు. పెద్ద అలాగే చిన్న అంబులెన్స్లు కూడా ఏర్పాటు చేశారు. ఒకవేళ ఇంకో పక్క జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా దాదాపు ఈ 4 రోజులు, నిన్న ఇవాళ రేపు ఎల్లుండి అంటే మండే వరకు ఇలా జిహెచ్ఎంసీ వర్కర్స్ దాదాపు 3 షిఫ్ట్ల వారీగా 300 మంది ఇక్కడ ఉన్నారు అనైతే తెలుస్తుంది. అటో పక్క పోలీస్ సిబ్బంది కూడా భక్తులకు ఎవరన్నా ఇబ్బంది పెడితే, లేకపోతే షీ టీమ్స్ కావచ్చు, ఇంకో పక్క ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, ఇంకో పక్క సివిల్ పోలీసులు కావచ్చు, దాదాపు అందరూ సన్నద్ధమయ్యారు. అంటే వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా, అంటే పోలీసులు కూడా ఇక్కడ ఎవ్వరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకో పక్క వాటర్కి సంబంధించి అంటే దాదాపు ఒక 6 క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్టయితే తెలుస్తుంది. అంటే ఎక్కడి నుంచి అంటే మొత్తం 4 దారులు ఉన్నాయి. ఆ 4 దారులలో 7 క్యూ లైన్లు ఉన్నాయి. ఆ 7 క్యూ లైన్లకు సంబంధించి వాటర్ ఎక్కడికక్కడ వాళ్ళకి అందేటట్టుగా, అలాగే పైనుంచి ఇచ్చేటట్టుగా మొత్తం ఫెసిలిటీస్ అయితే ఏర్పాటు చేశారు. అయితే ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ క్లీనింగ్కి సంబంధించి జిహెచ్ఎంసీ వాళ్ళు ఉన్నారు. ఒక పక్క ఇప్పుడు శివసత్తుల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే బల్కంపేటలో లాస్ట్ ఇయర్ జరిగిన అలాంటి ఇష్యూ మళ్ళీ రావద్దు అని చెప్పేసి అన్ని ఏర్పాట్లు వాళ్ళకు కూడా సపరేట్గా ఏర్పాటు చేశారు. మనం బల్కంపేటలో కూడా శివసత్తులతో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా తృప్తిగా ఉన్నాము, ఈసారి మాకు మంచి లైన్ ఏర్పాటు చేశారు, మాకు ఒక అధికారాన్ని ఇచ్చారు అని అన్నారు. ఈసారి కూడా అలాగే ఇక్కడ కూడా అలాగే ఉంటుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే చెప్పులకు సంబంధించి ప్రత్యేకంగా స్టాండ్లు ఏర్పాటు చేశాము అని చెప్పేసి మనకు సిబ్బంది చెప్తున్నారు. అంటే ఎక్కడికక్కడ చెప్పులు పోగొట్టుకోకుండా వాళ్ళకు సపరేట్ స్టాండ్లు అయితే ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి చెప్పులు ఎక్కడంటే అక్కడ విడవకుండా హ్యాపీగా అక్కడ పెట్టేసి లోపలికి వెళ్ళి భక్తులు దర్శనం చేసుకొని బయటికి వచ్చి పూర్తిగా వాళ్ళ చెప్పుల్ని వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతే బెటర్గా ఉంటుంది అని అంటున్నారు. ఎందుకంటే మనం చూస్తూనే ఉంటాము, ముఖ్యంగా చెప్పులు ఎప్పుడైతే ఈ ఉజ్జయిని మహంకాళి కావచ్చు, అటు గోల్కొండ బోనాలు కావచ్చు, లష్కర్ బోనాలు కావచ్చు, ఎక్కడ ఈ చెప్పులకు సంబంధించి ఎక్కడంటే అక్కడ చిందరవందరగా పడి ఉంటాయి. కానీ అలాంటి ఈ ఇబ్బంది కలగకుండా, అలాంటి ఇష్యూ జరగకుండా ఎక్కడంటే అక్కడ ఇలాంటి స్టాండ్లు అయితే ఏర్పాటు చేశారనుకోవచ్చు. అలాగే భక్తులు కూడా ఈసారి అంటే పోయిన సంవత్సరం కంటే ఈసారి ఒక 2-3 లక్షలు పెరిగే అవకాశం ఉంది అని అంటున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా అంటే ముఖ్యంగా వాళ్ళకు అన్ని రకాలుగా ఈ ఇబ్బందులు కలగకుండా వాళ్ళకు అన్ని రకాలుగా ఫెసిలిటీస్ అయితే ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. ఇంకో పక్క అటు పోతరాజులు కూడా వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా సపరేట్గా అంటే వాళ్ళకు కూడా ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి అని అంటున్నారు అధికారులు. అయితే మనం ముఖ్యంగా దీని గురించి మాట్లాడుకోవాలి. అయితే
ఇప్పుడు ఈ లష్కర్ బోనాలకు సంబంధించి ఈ అమ్మవారి మహంకాళ అమ్మవారు బోనాలు రేపటి నుంచే అందుకుంటారు. అలాగే ఈ ఏర్పాట్లలో లక్షలాది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందుగా అన్ని శాఖల వాళ్ళు సమన్వయంతో ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నారు. అయితే ఈ జూలై అంటే రేపు ఎల్లుండి రేపు బోనాలు అయితే ఎల్లుండి అంబారి ఉంటుంది, అలాగే భవిష్యవాణి రంగం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అమ్మవారి ఊరేగింపు కూడా సంబంధించి అంటే ఇప్పుడు మనం ఏర్పాట్ల గురించి మాట్లాడుకుంటాం కాబట్టి ఖచ్చితంగా ఏర్పాట్లు అద్భుతంగా ఏర్పాటు చేశారనేది చెప్పాలి. కానీ ఇందులో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు విఐపి మూవ్మెంట్ కూడా ఉంటుంది. ఆ విఐపి మూవ్మెంట్ కూడా అంటే ఎలాంటి ఇబ్బంది కలగకుండా లోపలికి వెళ్ళే విధంగా చేస్తున్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి రేపు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. దానికి సంబంధించి కూడా అంటే ఆయన రేపు సమర్పించిన తర్వాత ఇంకా ఇక్కడ మొత్తం మూవ్మెంట్ ఏర్పాటు అవుతుంది. పైగా శివసత్తులు దాదాపు వాళ్ళకంటే సపరేట్ టైం ఇచ్చారు. అంటే 2 నుంచి 5 గంటల వరకు బోనాలు సమర్పించే విధంగా. సో వాళ్ళకి సపరేట్ లైన్ ఉంది కాబట్టి హ్యాపీగా వెళ్ళిపోతారు, దర్శనాలు చేసేసుకుంటారు. కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ఉదయం పూట అంటే దాదాపు 3 గంటల నుంచెల్లే బోనాలు సమర్పిస్తారు కాబట్టి స్పెషల్ దర్శనాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు మేము చేస్తున్నామనైతే ఆలయ సిబ్బంది చెప్తున్నారు. అలాగే ఇంకో పక్క మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే భక్తులకు సంబంధించి కూడా భక్తులు కూడా ఇప్పుడు అంటే అధికారులకు ఏ శాఖలు అయితే ఉంటాయో వాళ్ళకు కూడా వచ్చే భక్తులు కూడా సపోర్ట్ చేస్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి అయితే వాళ్ళు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇటు చెప్పులు విడవడంలో కావచ్చు, లైన్లలో ఉన్నప్పుడు ఒకరినొకరు తోసుకోవడం లాంటివి చేయొచ్చు, లేకపోతే ఆకతాయిలు రావచ్చు. ఇలాంటివి ఏవి జరగకుండా చూసుకునే బాధ్యత అలాగే అధికారులతో పాటు వచ్చే భక్తుల మీద కూడా ఉంది అని చెప్పేసి కోరుకుంటుంది మెగా 9 టీవీ. కెమెరామెన్ రమేష్తో హారిక, హైదరాబాద్.